ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. నమస్తే గురుగారు. నమస్కారం. అఖండ ఐశ్వర్యం ఇస్తున్నానా? గురుగారు, మన జాతకంలో గురువు శని ఇవి కలిస్తే అసలు ఏం జరుగుతుంది గురుగారు? అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గోచారంలో గురు శనులు ప్రస్తుతానికైతే కలిసే లేరు. ఫస్ట్ మీరు ఆ విషయం తెలుసుకోవాలి. అంటే జన్మజాతకంలో గురు శనుల యొక్క కలయిక ఉన్నప్పుడు వివాహం అయితే ఎలా ఉంటుంది అని మీ ప్రశ్న. అంటే గురు శని కలిస్తే చెడు అనేది ఏముండదు. నేను చాలా జాతకాల్లో చెప్తూ ఉంటాను. నేను ఇప్పుడెందుకు ఈ మధ్య మనకి మీన రాశి వారికి ఏలినాటి శని కూడా ఉందంటున్నారు. అలాగే ఇటువంటి ఏలినాటి శని ఉన్నప్పుడు గురుడు ఎక్కడున్నాడు? శని అనేవాడు మీనంలో ఉన్నాడు. సో వారికి జన్మస్థ శని దోషం, అంటే ఏలినాటి శని దోషంలో జన్మ శనిగా ఉంటాడు. కాబట్టి మరి శని ప్రభావం ఎక్కువగా ఉండాలి కదా వారికి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కానీ ఇక్కడ నేనేమంటానంటే అంతటి చెడు ప్రభావాన్ని శని కలిగించాడంటారు. కారణం ఏంటి? శని ఇక్కడ గురుస్థానంలో శుభుడే అవుతాడు. శుభుడు కాకపోయినా నెగిటివ్ ఫలితాన్ని ఇవ్వడు. ఎక్కడెక్కడ? ధనుస్సులోను మరియు మనకి మీనంలో శని అంత నెగిటివ్ ఎనర్జీ ఏమి ఇవ్వడు. అలానే పాజిటివ్ కూడా ఇవ్వడు. సమాంతర స్థితి. ఏదైనా ఈ టైంలో మనకి శుభమైనటువంటి గ్రహం కనుక శనితో కలిసి ఉంటే శుభయోగాన్ని కలిగిస్తాడు. మళ్ళీ అశుభయోగం కలిసి ఉంటే మాత్రం అశుభాన్ని కలిగిస్తాడు. కాబట్టి అక్కడ అటువంటి తత్వాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. సరే, మీరు అడిగినట్టుగా ఎక్కడో దగ్గర శని గురుల యొక్క కలయిక ఉందండి అన్నప్పుడు, మేషంలో కనుక శని గురుల కలయిక ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, వ్యాపార నష్టం, అలాగే అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. అంటే తొందరపాటుతనము, అనారోగ్య సూచన, ఇంట్లో దొంగలు పడడము లాంటివి కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. అదే మళ్ళీ ఈ గురు శనులు మీకు తులలో కనుక కలిసి ఉంటే అదృష్టయోగం ఉంటుంది. ఎందుకంటే శని అక్కడ మేషరాశిలో నీచ స్థానము, తులారాశిలో ఉచ్చస్థితి అంటారు. ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహం వల్ల మనకి అదృష్టయోగం బాగా ఉంటుంది. అక్కడ శని గురుల యొక్క కలయిక మనకి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, విద్యాలాభాన్ని, విదేశాన్ని కూడా కలిగిస్తుంది తప్పకుండా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వైవాహిక జీవనం అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఇప్పుడు ఈ మధ్యలో శుక్రుడు కూడా కలిస్తే ఏమైనా ప్రమాదం, అంటే విడాకులు జరగడం కానీ, బంధాలు విడిపోవడం అలాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయి గురుగారు? శుక్రుడు మనకి ఇప్పుడు ఉదాహరణగా చెప్పుకున్న ఉదాహరణకి మీనంలో శని ఉన్నప్పుడు శుక్ర సంచారం, శుక్రుడు కనుక ఈ యొక్క శనితో కలిసినప్పుడు మీనంలో శుక్రుడికి వచ్చే స్థానం, అక్కడ కనుక మీకు శనితో శుక్రుడు కలిసి ఉంటే గురు శని శుక్ర కలయిక ఉంటే తప్పకుండా వివాహాన్ని జరిపిస్తాడు. ఏలినాటి శని దోషం ఉన్నా, ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా తప్పకుండా మీకు వివాహ యోగ్యత కలిగిస్తాడు. వివాహంలో విడిపోతాము దంపతులు కూడా శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మనకి సింహంలో కనుక ఈ శని గురులు కలిసి ఉంటే వ్యాపారాత్మక స్థితి, సంతాన యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ యొక్క గురు శని యొక్క స్థానాన్ని బట్టి, ఇప్పుడు అదే మీకు మకరంలో గురుడికి వచ్చే స్థితి, అక్కడ శనితో కలిసి ఉంటే ఎలా ఉంటుందంటే అక్కడ బాగానే ఉంటుంది. మరి స్వామి గురుడు అక్కడ నీచ స్థానం కదా అని అడిగితే గురుడు నీచ స్థానమే, కానీ శని స్వక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి శుభకారకుడు. ఎందుకు? ఎలాగైతే మీనంలో ధనుస్సులో శని శుభాన్ని కలిగిస్తున్నాడో అలాగే మకరంలో కూడా గురుడికి నీచ స్థానమైన శనితో కలిసి ఉన్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆత్మస్థైర్యాన్ని, ధనలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు. ఇక్కడ నవాంశ అంటే జాతకంలో గురుశనుల కలయికతోనే జాతకాలు చెప్పడం కుదరదమ్మా. అంటే అందరూ ఏమంటారంటే గురుడు ఒక సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటాడు కదా, శని ఒకే రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు కదా, అలా సంవత్సర కాలం పాటు ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి పరిణామాలు మీరు అడుగుతున్నారు. మంచిదే, కానీ ఇక్కడ యుతి, ధృతి ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే శని ఎక్కడున్నాడు, ఎవరితో చూడబడుతున్నాడు, శుభగ్రహంతో చూడబడుతున్నాడా, పాపగ్రహంతో చూడబడుతున్నాడా అన్న విషయాన్ని కూడా మనము లెక్కలో తీసుకోవాలి. నవాంశం ఏమిటి, షష్ఠంశం ఏమిటి, ఖవేదాంశం ఏంటి, భావచక్రం ఏంటి, సప్తమింశాంశం ఏంటి, ఇలా అనేక రకాల స్థానాన్ని బట్టి, యుతిని స్థితిని బట్టి మనం లెక్కలు కట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ అడిగినట్టుగా నీచ స్థానమైనటువంటి శని వల్ల గురుడికి ఎలాగైతే నష్టం కలుగుతుందో, కానీ ఇక్కడ నీచ స్థానమైనటువంటి శని గురుడు వల్ల, అంటే గురుడు కనుక మకరంలో నీచబడితే మాత్రం శని వలన ప్రయోజనాన్ని పొందుకుంటాడు వ్యాపారపరంగా, కానీ వివాహపరంగా మీకు నష్టాన్ని కలిగిస్తాడు. అలాగే తొందరపాటుతనాన్ని ఇస్తాడు, మూర్ఖమైన ఆలోచన ఇస్తాడు, కోర్టు వివాదాన్ని కలిగిస్తాడు. అంటే కొన్ని నష్టాలు కూడా ఉంటాయి గురుడు వల్ల. కానీ శని ప్రభావం చేత శని స్వక్షేత్రంలో బలవంతుడు అక్కడ, కాబట్టి అక్కడ శని బలమే ఎక్కువ ఉంటుంది కనుక శని యోగాన్ని కలిగిస్తాడు, లాభాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మరి కర్కాటకంలో శని గురులు కలిసి ఉంటే అద్భుతమైనటువంటి ప్రయోజనం. మరి అదక్కడే శుక్రుడు వచ్చి కలిసి ఉంటే తప్పకుండా వివాహ యోగం, వ్యాపారాత్మక స్థోనం, అలాగే మనకి ధనయోగాన్ని కలిగిస్తాడు. ఆగిపోయిన పనులని పునఃప్రారంభం చేసే అవకాశం కూడా బాగా ఉంటుంది. కాబట్టి అదే మరి శనికి
తులా ఉచ్చస్థానం కదా, అటువంటి ఉచ్చస్థానంలో ఉన్నటువంటి శనికి గురుడు తోడై అక్కడే శుక్రుడు ఉంటే అద్భుతమైనటువంటి వైవాహిక జీవనం, సంతాన యోగం, దాదాపు కోట్లో విడాకులు కూడా వచ్చేసా సరే ఈ సమయంలో మళ్ళీ భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే తాటి మీదకి వచ్చేసి లేదు మనం పొరపాటు చేస్తున్నాం, మనము జీవితాంతం మళ్ళీ కలిసి ఉందాం అన్నటువంటి భావనతో కూడా ఇద్దరు ఒకటే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి విడాకులు లాంటివి వచ్చే అవకాశం ఉండదు. పోగొట్టుకున్నటువంటి జీవనాన్ని మళ్ళీ పునర్వైభవంలో మనం తీసుకెళ్ళగలిగే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కొన్ని చోట్ల అంటే శనిగుల కలయిక కొంత నష్టాన్ని కలిగించిన శుభగ్రహమైనటువంటి గురువు వల్ల శనికి ప్రయోజనమే తప్ప అప్రయోజనం ఉండదు. తప్పకుండా వారికి ప్రయోజనమే. కొన్ని చోట్ల మాత్రం మేషంలోను అలాగే మన కర్కాటకంలో కొన్ని చోట్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప అంతకు మించి వేరే ప్రభావం ఏం లేదు. కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్థానంలో శని గురుల కలయిక అనేది ఒక ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ మీరు కూలంకషంగా అడిగిన ప్రశ్నకు సమాధానం గురు శనుల కలయిక వల్ల నష్టమా అంటే నష్టం 40% ఉంటుంది, లాభం 60% ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.